అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకి మధ్యన ఫోన్‌లో మాటల యుద్ధం నడిచింది. ఇద్దరు పోట్లాడుకున్నారన్నటువంటిది అమెరికన్ మీడియా ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. ఇటీవల జరిగిన టెలిఫోన్ సంభాషణలో నెతన్యాహు నిర్మొహమాటంగా తన ఆక్షేపణలు వ్యక్తీకరించాడట. ఇది అమెరికా మీడియా సంస్థ చెప్పుకుంది. మీరు తప్పు చేస్తున్నారు అని నెతన్యాహు ట్రంప్‌ని హెచ్చరించాడట. ఇరాన్ మీద అనుసరించాల్సిన విధానాన్ని గురించి ట్రంప్, నెతన్యాహుల మధ్య దాదాపు గంట పాటు వాడివేడి వాదులాట జరిగింది అన్నటువంటి విషయం ఇందులో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. యుద్ధాన్ని పునరుద్ధరించడానికి బదులు చర్చల వైపే తాను మొగ్గుతున్న ట్రంప్ ఈ సందర్భంగా నెతన్యాహుతో అన్నారని, ఇరాన్ మీద దాడులు తక్షణం పునరుద్ధరించడం ద్వారా దేశ సైనిక సామర్థ్యాన్ని నశింపజేసి మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయాలని, ఆ విధంగా టెహ్రాన్లోని ప్రభుత్వాన్ని మరింత బలహీనపరచాలని నెతన్యాహు గట్టిగా వాదించాడని మీడియా చెబుతోంది. ట్రంప్తో సంభాషణ నెతన్యాహును మరింత ఆందోళనకు గురి చేసిందని యాక్సిమోస్ అనేటటువంటి సంస్థ చెప్పుకొస్తుంది. చర్చలకు ఒక అవకాశం ఇద్దామని, అవి విఫలమైతే తిరిగి దాడులు పునరుద్ధరించడం మన చేతుల్లోని పని అని ట్రంప్ అన్నారట. చర్చలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్లో యుద్ధానికి చరమగీతం పాడేందుకు ఉద్దేశించిన ఒక ఉమ్మడి లేఖను సిద్ధం చేశాయని ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానికి చెప్పారని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే ఇజ్రాయెల్తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయం చెప్పుకొచ్చింది. మరోవైపున ఇజ్రాయెల్తో తాను ఏం చెప్తే నెతన్యాహు చేస్తారని ఆయన విలేకరులకు అయితే చెప్పుకొస్తున్నారు. అరబ్ దేశాల అభ్యర్థన మేరకు ఇరాన్ మీద దాడులు వాయిదా ఇస్తున్నట్టు ట్రంప్ పేర్కొనడాన్ని కూడా నెతన్యాహు తప్పుపట్టాడు అన్నది ఇందులో కీ పాయింట్.